ఓకే. అవునండి. సో ముఖ్యంగా నేటి కాలంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎలాంటి దేవుని గురించి తెలుసుకోవాలి, లేదా ముఖ్యంగా ఈనాటి కాలంలో ఎలాంటి దేవుని గూర్చి బోధకులు బోధించాలి అంటే ఆహ్, ఆవేశంతో బండను కొట్టినప్పుడు కానాను దేశంలోనికి ప్రవేశపెట్టని పరిశుద్ధుడైనటువంటి దేవుని గురించి బోధించాలి. అంటే మోషే ఏ నువ్వు ఇన్ని సంవత్సరాలు బోధించావు, ఇన్ని సంవత్సరాలు నడిపించావు కాబట్టి నేను చేయమన్నప్పుడు ఆ పని చేయకుండా వేరే పని చేశావు, నాకు కోపం రప్పించావు, ఏం కాదులే అని చెప్పేసి దేవుడు కాంప్రమైజ్ అయిపోవాలి మోషే విషయంలో. ముందేం చెప్పాడు? ముందు కొట్టమన్నాడు, కొట్టినప్పుడు నీళ్ళు వచ్చినాయి. కానీ తర్వాత మాట్లాడమన్నాడు. మాట్లాడమని మాట్లాడమంటే ఏం చేశాడు? అప్పుడు కూడా కొట్టారు. అప్పుడు కొట్టాడు. కాబట్టి దేవుని యొక్క ఆదేశం ఏదైతే ఉందో దాన్ని ధిక్కరించడం ద్వారా వచ్చే దుష్ఫలితాలు ఎలా ఉంటాయో అవి నేర్పించట్లేదు ఈ రోజుల్లో చాలా మంది బోధకులు. ఏ ఎంతసేపు కృప కింద ఉన్నాము, దేవుడు ఎలాంటి పాపాన్నైనా క్షమించేస్తాడు అని ప్రేమ కలిగినటువంటి దేవుని యొక్క తత్వాన్ని బోధించడం ద్వారా ఆయన యొక్క తీర్పుని గ్రహించలేకపోతున్నారు. ఆయన కృప కలిగిన దేవుడే గాని రోషం కలిగిన దేవుడు కూడా అని చెప్పటం ఆ రోషము కలిగినటువంటి మనస్తత్వం ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నారు ఈ రోజుల్లో. మరి చెప్తే జనాలు రారు. దేవుడు ఎంత పరిశుద్ధుడా, ఎంత పాపాన్ని ఆయన భరించలేని గొప్ప నీతి యథార్థత కలిగిన వాడా, అమ్మో అని చెప్పేసి ప్రజలు భయపడతారు. కానీ యాక్చువల్గా అదే కావాలి. ఓకే. సో దేవుని కృప కింద ఉన్నాము, అత్యధికముగా ఆయన కృప మనపై కురుస్తున్నది అనే టీచింగ్ వాస్తవమే అయినప్పటికీ దేవుని పట్ల భయము లేకుండా చాలా మంది నడుచుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి ఆయన తీర్పులు కూడా బోధించాలి. అలాగే దేవుడు కృపాసహితుడు కనుక ఎలా ప్రవర్తించినా కూడా ఆయన కృపలో దాన్ని కొట్టిపారేస్తాడు, క్షమించేస్తాడు అనే నిర్లక్ష్య వైఖరి కూడా నేటి కాలపు క్రైస్తవులు చాలా మందిలో కనిపిస్తుంది. అంటే కృప కలిగిన వాడు కాబట్టి ఎలాంటి పాపం చేసినా కొట్టేస్తాడులే ఆయన ప్రేమ కలిగిన మనస్తత్వంలో అన్నట్టు అలాగా పరిస్థితి కనిపిస్తుంది. అసలు సంఘస్థులు దేవుని సన్నిధికి చిల్ అవడానికి వస్తున్నారా? అలాగే ఉంది పరిస్థితి. పరిస్థితులు అట్లనే ఉన్నాయండి. అలాగే ఉన్నాయి పరిస్థితులు. ఓకే. దేవుని యొక్క ఆదేశాలను లెక్క చేయకుండా దేవునికి అర్పించాలని చెప్పేసి అతి పరిశుద్ధత, అతి వినయముతో పశువులను ప్రక్కన పెట్టినటువంటి సౌల్ని దేవుడు ఏ విధంగా క్షమించలేదో అలాంటి వాడైనటువంటి దేవుని బోధించాలి. అది దేవుని యొక్క పరిశుద్ధత. అలాగే గిన్నె తొలగించిన ఆయన అని చెప్పేసి యేసు ప్రభు వారు ఎంత గోజాడినా కూడా గిన్నె తొలగించాడు దేవుడు, అలాగే ఉంచాడా? అలాగే ఉంచాడు. సో ఆ విధమైనటువంటి దేవుణ్ణి బోధించాలి. అంటే నేను ఒకటి అడుగుతున్నాను ప్రభువా, కానీ ఇది నీ చిత్తమైతేనే చెయ్యి, ఒకవేళ కాదు అంటే నీ ఇష్టము అని ఆయన చిత్తానికి వదిలేసే గొప్ప దేవుణ్ణి మనం బోధించాలి. అంటే ఎంత కృపామయుడో, ఎంత ప్రేమమయుడో అంత ఖచ్చితమైనటువంటి తీర్పరి, లేదా అంత ఖచ్చితమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి, అంత ఖచ్చితమైనటువంటి పరిశుద్ధత కలిగినటువంటి దేవుణ్ణి ఈ రోజుల్లో బోధించకపోయేటప్పటికి పాపం అనేది, అతిక్రమం అనేది విశృంఖలంగా అడ్డగోలుగా పెరిగిపోతుంది. సో దాన్ని బట్టి ఈ రోజుల్లో చాలా మంది ఏం తెలుసుకోవాలి అంటే బైబిల్లో ఉన్నటువంటి అసలు సిసలైనటువంటి దేవుని యొక్క పరిశుద్ధత ఎలాంటిదో తెలుసుకోవాలి. అలా తెలుసుకోనంత కాలం క్షమించే దేవుడే అమ్మా, అంతే కదండి, బేషరతుగా క్షమించే దేవుడే, కానీ షరతులతో కూడిన ఆశీర్వాదాలే ఎప్పుడు ఇస్తాడు. అది. సో ఆ విధమైన షరతులతో కూడిన ఆశీర్వాదాలు, మంచి వర్డ్ అన్న, షరతులతో కూడినటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడు. కానీ ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదానికి ఖచ్చితంగా దాని ముందు వెనక షరతులు అనేవి ఉన్నాయి. సో వాటిని మనం బోధించాలి. ఆ విధంగా బోధించకపోయిన కారణంగానే కావలసిందల్లా వీళ్ళు అడిగేయటం, వీళ్ళేమో వాటిని తీరుస్తూ దేవుడు ఇచ్చాడు అని చెప్పేసి మోసం చేయటం. ఇప్పుడు సింపుల్ నాన్న, మీరు ప్రార్థన చేసుకోండి, కళ్ళు మూసుకోండి, మీకు ప్రార్థన అయిపోయిన తర్వాత SMS లో నుండి మీకు మీ బ్యాంక్ అకౌంట్ లో 100 రూపాయలు పడిపోతే మీకు SMS వస్తుంది అంటే
వాట్ డస్ ఇట్ మీన్ అన్న? అంటే నువ్వు ప్రార్థన చేసిన కారణంగా దేవుడు 100 రూపాయలు అద్భుతంగా నీకు పంపించేస్తే అది నీకు ఆశీర్వాదము, అది దేవుడు నీ పట్ల చేసిన ఘనకార్యమా? అలాంటివన్నీ కూడా ఎలాంటివంటే వీళ్ళు చేసినటువంటి కార్యకలాపాలు, అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు అనే పేరు మీద మనుషుల్ని ఆకట్టుకోవటానికి వీళ్ళు చేసే చర్యలు అనమాట. సో ఇలాంటి వాటిని ఏనాడు కూడా నిజమైనటువంటి క్రైస్తవ్యం బోధించదు. నిజమైనటువంటి బోధ అంటే ఇది కాదు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు కానీ, దేవుని యొక్క దీవెనలు కానీ ఉంటాయి అనే వాస్తవమే అయినప్పటికీ ఫస్ట్ సెంచరీ క్రిస్టియానిటీలో ఉన్నటువంటి నిజమైనటువంటి బోధలేంటో, నిజమైనటువంటి ఆశీర్వాదాలేంటో వాటిని మనం గ్రహించాలి. తర్వాత దేవుడు నన్ను క్యాన్సర్ నుంచి బాగు చేశాడు, దేవుడు నన్ను ఈ విధముగా ఆశీర్వదించాడు, దేవుడు నాకు ఈ నెల బోనస్ ఇచ్చాడు, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు నాకు పరీక్షల్లో పాస్ చేయించాడు అనే ఇలాంటి పాజిటివ్ సాక్ష్యాలే తప్ప నెగిటివ్ సాక్ష్యాలు ఉన్నాయా? నెగిటివ్ సాక్ష్యాలు ఏంటి తెలుసా? నెగిటివ్ సాక్ష్యాలు ఏంటి తెలుసా? ఒక విలియం కేరీ లాగా నేను ఎన్ని బాధలు పడ్డానో అయినా దేవుడు నన్ను ఏమాత్రం వదిలిపెట్టకుండా ఈ బాధల గుండా కూడా నడిపిస్తూ నాకు విజయాన్ని ఇస్తున్నాడు అనేది ఒక సాక్ష్యం. ఏలియా ఏ విధముగా అయితే శ్రమలు పడ్డాడో అయినప్పటికీ కూడా దేవుని యొక్క హస్తం ఏ విధంగా నడిపిస్తుందో నన్ను కూడా దేవుడు ఆ విధముగా నడిపిస్తున్నాడు అనే సాక్ష్యం. యోబు విషయంలో కలిగినటువంటి శోధనలు కానీ, లేకపోతే డేవిడ్ బ్రెయినార్డ్ ఇలాంటి వారి జీవితాల్లో కలిగినటువంటి కష్టాల గుండా వెళ్ళినటువంటి సాక్ష్యాలు లాంటివి ఈ రోజులు ఎక్కడ కనిపించదు. ఇవి నిజమైనటువంటి సాక్ష్యాలు. నేర్చుకునే అనుభవాన్ని మనం నేర్పించాలి తప్ప శ్రమ దాటుకోవడం అనేది అందరికీ జరుగుతుంది, జరగదని కాదు. కాకపోతే శ్రమలో కూడా ఆయన ఉద్దేశం ఏంటో మనం తెలుసుకొని మనల్ని మనం సరి చేసుకోవటం అనేది దేవుని ఉద్దేశం. అవునమ్మా. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే ఫస్ట్ సెంచరీ క్రిస్టియానిటీలో, అంటే యేసుక్రీస్తు ప్రభువారు బోధించినటువంటి క్రిస్టియానిటీ బోధలు ఏవైతే ఉన్నాయో ఆ బోధలకి ఎప్పటి బోధలకి చాలా తేడా ఉంది నాన్న. ఆయన బోధించింది ఏంటి? మీకు లోకములో శ్రమ కలుగుతుంది అయినా కూడా ధైర్యం తెచ్చుకోండిరా అన్నాడు. అయినా శ్రమలో కూడా నమ్మకత్వం మనం చూపించాలి, నమ్మకంగా ఉండాలి. మొత్తం మీద ప్రభు చెప్పింది ఏంటి అంటే లోకములో మీకు శ్రమలు కలుగుతాయి, ధైర్యంగా ఉండండి, నేను మీకు ధైర్యాన్ని ఇస్తాను, వాటిని ఎదుర్కోవటానికి మీకు ఆత్మస్థైర్యాన్ని బలాన్ని ఇస్తాను అన్నాడు ప్రభు. కానీ ఈనాడు కాలంలో ఉన్నటువంటి బోధలు ఏంటి అంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే మీకు బాధలైపోతాయి, యేసు ప్రభువుని నమ్ముకుంటే మీకు అసలు శోధనలు రావు. ఇది అది. సో ప్రశ్నకి జవాబు ఏంటి అంటే ఎలాంటి బోధలు ఉండాలి, ఎలాంటి బోధలు చేయాలి, ఎలాంటి బోధలు మనకు కావాలి నేటి విశ్వాస జీవిత యాత్రలో అంటే పరిశుద్ధుడైన దేవుడు కావాలి, మనకి కృపాసహితుడైనటువంటి దేవుడు కావాలి. కానీ పాపం చేస్తే 4 తగిలించి లైన్లో పెట్టి దేవుణ్ణి మనం చూడాలి. అలాగే కృప 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 అని చెప్పేసి కృపా సిద్ధాంతం క్రింద ఉన్నాము, దేవుడు ఏం చేసినా క్షమించేస్తాడు అనే కోణం కాకుండా దేవుని యొక్క న్యాయము, దేవుని యొక్క చట్టాన్ని బట్టి ఆయన మనం పాపం విషయంలో ఆయన కాంప్రమైజ్ కాడు కాబట్టి ఖచ్చితంగా శిక్షిస్తాడు అనే దేవుణ్ణి మనం తెలుసుకోవాలి. సో ఆ విధముగా ప్రేమతో పాటే ఆయన యొక్క ఖచ్చితమైనటువంటి తీర్పుతో ఉన్నటువంటి లక్షణాలు కానీ, లేకపోతే ఆయన అన్కాంప్రమైజింగ్ అంటే కాంప్రమైజ్ కాని దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క లక్షణాలు, ఆ దేవుణ్ణి మనం ఈరోజు వినాలి లేదా నేటి సేవకులు బోధించాలి. అలా కాదు అంటే మనం భయంకరమైనటువంటి మోసంలో ఉన్నాము అని అర్థం. ఇప్పుడు సింపుల్ అండి. ఉజ్జ అనుకుంటా ధూపం వేయటానికి అతను ధూపార్తిని చేతబట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు క్షమించలేదు, అతని నుసుటిన లెప్రసీని పుట్టిస్తాడు. అలాగే నువ్వు ముందు నువ్వు కొట్టు తర్వాత మాట్లాడు అని చెప్పేసి మోషేతో దేవుడు చెప్పినప్పుడు దేవుని యొక్క మాటను ఉల్లంఘించి దేవుని యొక్క ఆదేశానికి విరుద్ధంగా బండను కొట్టినప్పుడు దేవుడు కాంప్రమైజ్ కాల.
దేవుడు కాంప్రమైజ్ పోన్లే 40 సంవత్సరాలు చాలా సంవత్సరాలు నడిపిస్తున్నాడు కదా, పోన్లే ఏం కాదని చెప్పేసి దేవుడు చూసి చూడనట్టు ఇదేమలేదు. అలాగే దేవుడు దేవుడు దావీదుని చాలా ఎక్కువగా అభిమానించాడు, లేదా చాలా గొప్పగా అతన్ని ప్రేమించాడు. కానీ బెత్షెబా విషయంలో కానీ, లేకపోతే ఉరియా విషయంలో అతను చేసినటువంటి అపరాధము ఎంతో ఘోరమైంది కాబట్టి నా భక్తుడే కదా అని చెప్పేసి దావీదు విషయంలో కాంప్రమైజ్ అయిపోలేదు. దేవుడు కాంప్రమైజ్ అయిపోలేదు, కఠినంగా శిక్షించాడు. దేవుడు ఒకే ఒక మాట అంటాడు, నువ్వు దీన్ని చేసావు కాబట్టి నీ యొక్క వంశాల తరాల వరకు కూడా యుద్ధాలు జరిగితే మీలో మీరు కుమ్ములాడుకుంటారు, అంతర్గత విభేదాలతో కొట్టుకులాడతారని చెప్పేసి అన్నాడు. ఒక్క మాట చాలు దేవుడు పెట్టిన శాపం. అలాగే జరిగింది. అబ్షాలోము తరిమి తరిమి చంపడానికి ప్రయత్నించాడు. సో ఈ విధమైనటువంటి ఖచ్చితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి దేవుణ్ణి మనం ఈ రోజుల్లో చెప్పకపోయేటప్పటికి, నేర్పించకపోయేటప్పటికి యవనస్తులు సినిమాలకు పోవడం, యవనస్తులు డ్రగ్స్ కి అలవాటు పడిపోవడం, లేకపోతే మరి సేవకులుగా కార్పొరేట్ సేవకులుగా ఉన్నటువంటి వారు ఇలాంటి దేవుని గురించి చెప్పకపోయేటప్పటికి పిల్లలకు తెలియకపోవడం, వాళ్ళు సహితం వాళ్ళ యొక్క నైతిక జీవితాలు సరిదిద్దుకోకపోవడం, ఇదంతా జరుగుతుంది. కాబట్టి నేటి కాలంలో దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో, ఆయన తీర్పు, ఆయన ఖచ్చితమైనటువంటి రాజీ పడని మనస్తత్వం కూడా చెప్పాలి. సో ప్రాస్పెరిటీ గాస్పెల్ కాదు, ప్రొక్లైమింగ్ గాస్పెల్ అంతే. yes అది నాన్న అట్లా. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ ఫర్ యువర్ గుడ్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ అమ్మా. ప్రశ్నతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అమ్మా, థ్యాంక్ యూ.